పెంచుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోందా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంపై ఫోకస్ పెట్టిందా? ఇందుకోసం కొత్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తీసుకురానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2025ను తీసుకురానుంది. దీని ద్వారా భూముల ధరలు సవరించబడతాయి. ఈ బిల్లుతో భూముల ధరలను కూడా పెంచనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి విలువలో 6% స్టాంప్ డ్యూటీగా విధించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0.5%, బదిలీ సుంకం 1.5% ఉండనున్నాయి. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునేందుకు దోహదపడుతుందని సర్కార్ పెద్దలు భావిస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో త్వరలో కొత్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2025ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రెవెన్యూ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ నిర్ణయాల మధ్య మహిళలకు ప్రత్యేకంగా స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం కీలక తీర్మానం చేసింది. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2025 అమల్లోకి వస్తే స్టాంప్ డ్యూటీ ఆస్తి విలువలో 6%గా విధించే అవకాశం ఉంది. ఈ మొత్తంలో రిజిస్ట్రేషన్, బదిలీ ఛార్జీలు కూడా చేర్చబడతాయి. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు ఆస్తి విలువలో 1.5% బదిలీ సుంకం చెల్లించేలా చట్టంలో పొందుపరచనున్నారు. ఈ మార్పులు రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎత్తున ఊతమివ్వడమే కాకుండా సాధారణ ప్రజలకు స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తాయని అంచనా వేశారు సీఎం రేవంత్. ఈ నూతన విధానం ద్వారా మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక రాయితీ లభించడం ఒక విప్లవాత్మక చర్యగా భావించవచ్చని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఇది మహిళలు ఆస్తులను తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా వారికి ఆర్థిక భద్రతను, సామాజిక గుర్తింపును అందిస్తోంది. కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది అర్థం పడుతోందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2025 ద్వారా భూముల విలువలు వాస్తవ మార్కెట్ కు దగ్గరగా వస్తాయి. అంతేకాకుండా భూముల ధరలు కూడా కొంతమేర పెరగనున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పారదర్శకతను, భూముల ధరలను కూడా పెంచుతుంది. ఫలితంగా ప్రభుత్వానికి, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా గణనీయమైన రెవెన్యూ సమకూరుతుంది అని సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా ఈ సంస్కరణలు తెలంగాణలో మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూరుస్తాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2025 అమల్లోకి తెచ్చేందుకు 30వ తేదీ కేబినెట్ లో కూడా చర్చిస్తారని సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుతో రియల్ ఎస్టేట్ రంగంపై ఇది దీర్ఘకాలికంగా సానుకూల ప్రభావాలను చూపడంతో పాటు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.